ఓం సత్యమోం అండి. ఓం సత్యమోం. కమాన్ ఇండియన్ కామన్ సాంగ్. ఓం సత్యమోం. స్వర్గంలో ఉన్న మాటలు మనసు మనసుతో అమ్మ కనుక దుర్గమ్మ నీతో నాతో మనం అందరితో మాట్లాడుతుందండి. అది ఏ విధముగా ఏ ప్రకారంగా మనిషి మనసుతో మనతో మాట్లాడుతుందండి అమ్మ తల్లి. ఈ స్వర్గంలో ఉన్న మాటలు కదండి. అది ఏం మాట్లాడదు. ఒకప్పుడు మనం ఉదయం లెగాలంటే కోడి కూసేది మన అది అలా కుక్కురుకో 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 అని కూసేది కదండి. మనం లేచిపోయినాము చకచక మన ఇంటి పనులన్నీ చేసుకుంటూ అండి. స్నానం చేసుకొని పూజలు పాటలు చేసుకొని మన పనులు మనం వెళ్ళేవాళ్ళం. ఆ తర్వాత రాను రాను వాచ్లు వచ్చాయి. ఆ తర్వాత ఇప్పుడు టచ్ ఫోన్లు, ఆ ఫోన్లలో టైం చూసుకుంటాం. ఎవరు వాచ్లు కూడా వేసుకోరు, ఎక్కువ వేసుకుంటున్నారండి లేదు. అంతా ఫోన్లోనే మనకి టైం అంత తెలుస్తుంది. ఇది కమాలమైన స్వరంలో మాట్లాడి కోడి కుక్కురుకో అవాజ్ చేస్తుంది కదండి. మేక మెహ మెహ అని అంటుంది. ఆవు అంబా అంటుంది. కాకి కావు కావు అని అరుస్తుంది. ఈ అరుపులు ఈ అవాజులు మనము ఆలకిస్తూనే ఉన్నాము, వింటూనే ఉన్నాము. వింటున్నాము లేదండి. అయితే మనము ఇందులో అంటే మనలో మనం ఆలోచించే మాటలు ఏమిటంటే కోడి కుక్కురుకో కుక్కురుకో అంటుంది కదా, మనము దాన్ని కోసుకొని మాంసాహారంగా అందులో మసాలా సామాన్లు అందేసి మనము భుజించేస్తాము. అలాగే మేకను కూడా ఆవులను కూడా అంటే హిందూ ముస్లిం విశ్వాసికి నలుగురు మతాలకి సంఘర్షణ సంవాదం అంటారు మాట్లాడండి. అందరు కూడా అందరూ వస్తారు, అది తినేస్తాం. ఆ ఆవాజులు ఆ సౌండ్లు ఎక్కడికి వెళ్తున్నాయి? ఈ పండితులు, ఈ పాస్టర్స్, ఈ ముల్లాజీస్ అంటే మామ్డన్లు నాకు ఈ సిక్ పంజాబ్లు ఎవరు చెప్పగలరండి? ఎవరికి చెప్పలేరు. ఆవాజులు ఎక్కడికి వెళ్తున్నాయండి? గాలిలో కలిసిపోతున్నాయా? కాదు కాదు కాదు. మన ఈ నీలకంఠేశ్వరి కంఠం దగ్గర చింత చెట్టుకి గబ్బలాలు ఏళ్ళబడినట్లు ఏళ్ళబడి ఉంటాయి. అది ఏంటంటే అప్పుడప్పుడు మన కోపాన్ని పుట్టించి మనల్ని గొడవలు పుట్టించి